అందరికీ వందనాలు. ఈరోజు ప్రవీణ్ పగడాలన్న మరణించిన రోజు చాలా బాధాకరం. క్రైస్తవ ఆణిముత్యం, మతవాదులకు దడ. అలాంటి వ్యక్తి ఈరోజు క్రైస్తవ్యం కోల్పోయిందంటే చాలా బాధాకరం. అయితే ఈరోజు రాత్రి 12 గంటలకు ఆయన చనిపోయినందుకు సికింద్రాబాద్ ఏరియాలో మదర్ తెరిసా విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమము మన క్రైస్తవులందరూ తెలియజేస్తూ ఉన్నారు. అయితే నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే రేపు 10:30 గంటలకు మల్కాజ్గిరి చౌరస్తాలో అన్న గురించిన కార్యక్రమం ఉంటుంది, నిరసన కార్యక్రమం ఉంటుంది. మనం ఏం చేయాలి, మన ప్రణాళిక ఏ విధంగా సిద్ధం చేయాలనే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి సేవకులు, బిషప్లు, ప్రతి క్రైస్తవులు, ప్రతి ఆర్గనైజేషన్ ఉన్న నాయకులు, అలాగే పాస్టర్ ఫెలోషిప్ ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు రేపు వీలైతే అన్నగారి పోస్ట్మార్టం అయిపోతూ ఉంటుంది. రేపు వీలైతే సాయంత్రం వరకు హైదరాబాద్ రావచ్చు, లేకపోతే మధ్యాహ్నం రావచ్చు. అయితే మీరందరూ 10:30కు రాగలిగితే కొన్ని విషయాలు మనము మాట్లాడుకోవచ్చు. అయితే ఒకటి నేను చెప్తా ఉన్నాను, మన ఆర్గనైజేషన్ పక్కకెడదాము, ఫెలోషిప్ పక్కకెడదాము, క్రైస్తవుల క్షేమం కోసం పోరాడదాము, మన ఈగోస్ పక్కకెడదాము. ఇక నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఈరోజు చాలామంది వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మాత్రమే మాట్లాడతారు, వాట్సాప్లో మాత్రమే మాట్లాడతారు. ఆ సింహాలన్నీ బయటికి రావాలి, బయటికి వచ్చేసి క్రైస్తవుల కోసం పోరాటం చేయాలి. పోరాటం చేస్తాం అంటున్నారు, కానీ లోపలనే ఉంటారు. బయటికి రావాలని మనం చేస్తూ ఉన్నాను. రేపు 10:30 గంటలకు మల్కాజ్గిరి ఎక్స్ రోడ్కి రావాలని మనం చేస్తూ ఉన్నాను.